నమస్కారం వీసీఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిసిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు ఘన స్వాగతం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రగ్బీ పోటీలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పాల్గొన్న విద్యార్థులు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో గురువారం బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి జోషిని శాలువాతో సన్మానించారు జాతీయ అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ను ఘనంగా సన్మానించారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈ నెల 18వ తేదీన జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జల సంచాయ్ జల భాగీదారి అవార్డును స్వీకరించిన గురువారం కలెక్టరేట్కు వచ్చిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ను కలెక్టర్ కార్యాలయ ప్రధాన గేటు వద్ద అధికారులు పూలమాలలు బ్యాండ్ మేళంతో ఘన స్వాగతం పలికారు పలువురు అధికారులు కలెక్టర్కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాల్వాతో ఆమెను సన్మానించారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు 2025 సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు నెలల క్రైమ్ రివ్యూ మీటింగ్ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆన్లైన్ ద్వారా నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా నేర పరిస్థితులు కేసులు విచారణ పురోగతి శాంతి భద్రతా చర్యలు మహిళా శిశు భద్రత సైబర్ నేరాల నియంత్రణ వంటి ముఖ్య అంశాలపై సమగ్ర సమావేశం చేపట్టారు ఈ క్రైమ్ రివ్యూ మీటింగ్లో నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ హాజరై జిల్లా నేర గుణాంకాలను పెండింగ్ కేసులు దర్యాప్తులో పురోగతి మరియు నేర నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలను వివరించారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రగ్బీ పోటీలు నిర్వహించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ మినీ స్టేడియం రగ్బీ పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా నిర్మల్ జిల్లా డివైస్ ఓ శ్రీకాంత్ రెడ్డి స్కూల్ గేమ్స్ సెక్రటరీ రవీందర్ గౌడ్లు హాజరయ్యారు ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు సిద్దిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు ఈ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీజీపేట కార్యదర్శి వెన్నెల భూమన్న విశిష్ట అతిథులుగా ఎస్టీయు నిర్మల్ జిల్లా అధ్యక్షులు జె లక్ష్మణ్ మరో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ మురళి కన్వీనర్ భూమేష్ స్టాఫ్ బాల్ కార్యదర్శి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు చలో బాస్ రగ్బీ ఉమ్మడి జిల్లా సెలక్షన్కి చేసిన వివిధ జిల్లా క్రీడాకారులకు నిర్మల్ జిల్లా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ క్రీడలో మీరు మంచి ప్రావీణ్యం ప్రదర్శించి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎన్నిక కావాలని అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి మీరు జాతీయ స్థాయికి ఎంపికై క్రీడల్లో రాణించాలని కోరుకుంటున్నాను అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే గౌరవనీయులు మన సామ్యాల్ సార్ గారు కూడా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ సారు ఇప్పుడే కాదు చాలామంది పిల్లల్ని అథ్లెటిక్స్లో తయారు చేసి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లినటువంటి గొప్ప ఘనత ఉన్నటువంటి సామ్యాల్ సార్ గారు ఒక 2 నిమిషాలు శుభాకాంక్షలు. పెండింగ్లో ఉన్న అర్చకుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు వేతనాల విడుదల జాప్యంపై గురువారం వారు ఉమ్మడి ఆదిలాబాద్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్కు చరవాణి ద్వారా సంప్రదించగా త్వరలోనే వేతనాలు విడుదల చేయబోతున్నామని తెలిసినట్లు వారు పేర్కొన్నారు ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్వర్లను మర్యాదపూర్వకంగా కలిసిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు ఘన స్వాగతం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రగ్బీ పోటీలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పాల్గొన్న విద్యార్థులు
వేళ నమస్కారం.